ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, కొద్దిసేపటి కిందటే అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ మొదలైంది. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పైన దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణ నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా కొనసాగింది. ఈవేళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద దాఖలైన అనర్హత పిటిషన్ మీద విచారణ కొద్దిసేపటి కిందటే మొదలైంది. కడియం శ్రీహరి పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసిన కేపీ వివేకానంద గౌడ్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈయన పిటిషన్ వేసినప్పుడు ఏమేమి సాక్ష్యాధారాలు పొందుపరిచారో వాటన్నింటినీ కూడా ఇప్పుడు తిరిగి ఇంకొకసారి ఆ వివరాలన్నీ తీసుకొని ఉన్నారు. మొత్తం కూడా సాక్ష్యాధారాలన్నీ కూడా స్పీకర్ సమక్షంలో జరగనున్న ఈ విచారణలో వాటన్నిటిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. నిన్న సుదీర్ఘంగా అటు దానం నాగేంద్రకి సంబంధించి 2 పిటిషన్ దాఖలు కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన వద్దున్న సాక్ష్యాలన్నింటి కూడా స్పీకర్కు నివేదించారు. ఆ తర్వాత బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తన వద్దున్న సాక్ష్యాలను స్పీకర్కు నివేదించారు. ఈవేళ ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నాడో ఆయన కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడాలంటూ పిటిషన్లు వేశారు. ఆయన పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా కేపీ వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈవేళ విచారణ ఉన్నది. ఈవేళ ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు అంటే అనర్హత వేటు వేసేదానికి అవసరమైన సాక్ష్యాలన్నింటినీ కూడా స్పీకర్కి చేయనున్నారు. అందజేసిన తర్వాత ఇక్కడ వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ గడిచిన 3 నెలలుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి పిటిషన్లు దాఖలైనాయి. ఇప్పటికే 8 మందికి సంబంధించిన విచారణ పూర్తి చేసి వాళ్ళకి సంబంధించిన తీర్పు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించారు. వాళ్ళందరూ కూడా పార్టీ మారారనే దానికి సరైన తగిన సాక్ష్యాధారాలు లేవని చెప్పి స్పష్టం చేస్తూ వాళ్ళ మీద దాఖలైన పిటిషన్ అన్నింటినీ కూడా కొట్టివేశారు. ఇప్పుడు ఈ 2 ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఇది కొంత ఉత్కంఠగా కొనసాగుతుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. అదేవిధంగా కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కావ్య కావ్య వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు పొందుపరిచే ఆధారాలను బట్టి వాళ్ళకి సంబంధించిన దాఖలైన పిటిషన్ మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ విచారణ ఈవేళ పూర్తవుతుంది. మరొకసారి పిలిపించి ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది మరొక తేదీ ఇచ్చే అవకాశం ఉండదు. ఈవేళ వీళ్ళు సాక్ష్యాలు రికార్డ్ చేస్తారు. మరొక వారం 10 రోజులు కానీ లేకపోతే ఒకవేళ అసెంబ్లీ మొదలైనట్లే అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళు మరొకసారి రమ్మని చెప్పే అవకాశం ఉంది. ఆ రోజు దానం నాగేందర్ను కూడా బీఆర్ఎస్ ఏదైతే సాక్ష్యాలన్నీ నివేదించారు ఆ సాక్ష్యాలు ఆధారం చేసుకొని ఆయన్ను ప్రశ్నించున్నారు. అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఈవేళ కేపీ వివేకానంద గౌడ్ ఇచ్చే సాక్ష్యాలను దగ్గర పెట్టుకొని ఆయన్ను కూడా ప్రశ్నించున్నారు. ఈ విచారణ పూర్తి అయిన తర్వాత స్పీకర్ తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇది ఇలా ఉండగా తాజాగా మనకు సమాచారం ఉన్న మేరకు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26వ తేదీ నుంచి మొదలవుతాయని చెప్పేసి సమాచారం ఉన్నది. ఈ నెల 23వ తేదీన క్యాబినెట్ ఉన్నది. ఆ క్యాబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలు ఒకే చోట సమావేశం కావాల్సి ఉండడంతో నిన్ననే అసెంబ్లీని ప్రోరాగ్ చేస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దాంతో ఈ నెల 26వ తేదీన నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. దాదాపు 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండదని చెప్పి కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ క్యాబినెట్లో ఈ విషయమై చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన
బడ్జెట్ కూడా ప్రవేశపెడతారని చెప్పి కూడా సమాచారం ఉన్నది. అందుకు ఇప్పటికే ఆ బడ్జెట్ సంబంధించిన శాఖల వారీగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొత్తం కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అది తుది దశకు చేరుకున్నట్టుగా సమాచారం ఉన్నది. బడ్జెట్ రూపకల్పనకు అన్ని కూడా సిద్ధమైనట్టుగా మనకు సమాచారం ఉన్నది. కాబట్టి ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. అవి 10-15 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.